ఆలస్యం చేయకుండా తిరిగి మన కథలోకి వెళ్ళిపోదామా? అలా అప్పు ఇచ్చిన తర్వాత తరుణ్ ఏమంటున్నాడంటే, ఆ అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేకపోతున్నందువలన అందరి దగ్గర నమ్మకం పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నేను 2 lakhs అడిగి ఆ అమ్మాయికి ఇచ్చాను కదా, ఇప్పుడు నిజానికి నేను ఐసీయూలో ఉన్నా, నాకు డబ్బులు అవసరం ఉంది, నేను చచ్చిపోతున్నానంటే కూడా ఒక్కడు 100 రూపాయలు కూడా ఇవ్వరు. అలా అయిపోయాను ఆ అప్పు తీసుకుని అందరి దృష్టిలో. ఒకప్పుడు అంత జాలీగా ఎంజాయ్ చేస్తూ తిరిగిన తరుణ్ కి ఇప్పుడు తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి సరిగా బట్టలు లేవు, నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అని బాధిస్తున్నాడు తరుణ్. హైదరాబాద్ లో ర్యాపిడో కొడుతూ కూర లేకుండా ఖాళీ అన్నం తిని కొన్నిసార్లు ఖాళీ కడుపుతో రోజులు గడుపుతూ అప్పులు కడుతున్నాడు. అప్పులు ఇచ్చిన బంధువులు దూరం అయ్యారు, ప్రేమించిన అమ్మాయి దూరం అయింది, స్నేహితులు దూరమయ్యారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఇదంతా నిజంగానే జరుగుతుంది. మనీ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం, అప్పుల ప్రాబ్లం, ఫ్రెండ్స్ అండ్